ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందని, దీంతో ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా 5:59 పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి తీసుకెళ్లింది. తొలి 2 దశలను విజయవంతంగా అధిగమించిన పిఎస్ఎల్వి C61 రాకెట్లో 3వ దశలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రయోగం విఫలమైంది. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. కౌంట్ డౌన్ తర్వాత పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిందన్నారు. తొలి 2 దశలను విజయవంతంగా ఛేదించామని చెప్పారు. అయితే 3వ దశలో రాకెట్లో టెక్నికల్ ఇష్యూ రావడంతో 3వ దశ దాటలేదన్నారు. అయితే సాంకేతిక సమస్యపై విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly. But during the functioning of the third stage, we are seeing a observation and the mission could not be accomplished. After analysis, we shall come back. The PSLV is a 4-stage vehicle. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందని, దీంతో మిషన్ అకాంప్లిష్డ్ అంటూ ఇస్రో ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా 5:59 పిఎస్ఎల్వి C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి తీసుకెళ్లింది. తొలి 2 దశలను విజయవంతంగా అధిగమించింది పిఎస్ఎల్వి C61. అయితే 3వ దశలో మాత్రం రాకెట్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రయోగం విఫలమైంది. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. కౌంట్ డౌన్ తర్వాత పిఎస్ఎల్వి C61 రాకెట్లో నింగిలోకి దూసుకెళ్లిందన్నారు. తొలి 2 దశలను కూడా విజయవంతంగానే ఛేదించామని చెప్పారు. అయితే 3వ దశలో మాత్రం రాకెట్లో టెక్నికల్ ఇష్యూ రావడంతో 3వ దశ దాటలేదన్నారు. అయితే సాంకేతిక సమస్యపై విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయి ఉంటే మాత్రం EOS-09 భారత రక్షణ వ్యవస్థకు అనేకమైన ప్రయోజనాలను చేకూర్చి ఉండేది. ఇది రాత్రి పగలు తేడా లేకుండా దట్టమైన పొగలు కమ్ముకున్నా సరే, వర్షం పడుతున్నా సరే, భూమి యొక్క సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి సరిహద్దుల్లో ఫోటోలను కూడా రక్షణ వ్యవస్థకు పంపేది. ఉగ్రవాద కదలికలపై నిఘా ఉండి ఉండేది. పిఎస్ఎల్వి C61 ప్రయోగం అసంపూర్తిగా మిగిలింది. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందని, దీంతో ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామున 5:59 పిఎస్ఎల్వి C61 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి తీసుకెళ్లింది. తొలి 2 దశలను కూడా నార్మల్ గానే పర్ఫామ్ చేసింది. అయితే పిఎస్ఎల్వి C61 రాకెట్లో 3వ దశలో మాత్రం సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ ప్రయోగం విఫలమైంది. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైందని ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు.
కౌంట్ డౌన్ తర్వాత పిఎస్ఎల్వి C-61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిందన్నారు. 2 దశలను కూడా విజయవంతంగానే ఛేదించాం, కానీ 3వ దశలో మాత్రం రాకెట్లు టెక్నికల్ ఇష్యూ రావడంతో 3వ దశను దాటలేకపోయిందన్నారు. అయితే సాంకేతిక సమస్యపై అనాలిసిస్ చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ను వెల్లడిస్తామంటూ కూడా ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు.